కాంగ్రెస్ ప్రజా పాలనను చూసి కమలం గులాబీ పార్టీలు ఓర్వలేకపోతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారన్నారు. ఇప్పటికైనా వారు హెచ్సియు భూములపై రాద్ధాంతం చేయటం మానుకోవాలని హెచ్చరించారు నేతలు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పారని ఆరోపించారు హస్తం నేతలు. గచ్చిబౌలి భూ వివాదంపై బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేసి హడావిడి చేస్తున్నాయన్నారు. భూ బదలాయింపుపై ఒప్పందాలు క్లారిటీగా ఉన్నాయన్నారు. 400 ఎకరాలపై 2004లో ప్రభుత్వం హెచ్సియు మధ్య ఒప్పందం ఉందన్నారు. వర్సిటీ ప్రభుత్వం మధ్య పరస్పర భూ మార్పిడి అగ్రిమెంట్ జరిగిందన్నారు పీసీసీ చీఫ్. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. యూనివర్సిటీ భూములో మహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా? లేక ఇంకేనా? హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సియు భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. హెచ్సియు దగ్గర ఉన్న భూములపై ప్రజలను ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. కంచెగచ్చిబౌలి దగ్గరున్న భూములు ప్రభుత్వానివేనన్నారు. జింక చనిపోయిందని బీఆర్ఎస్ ఫేక్ పోస్టులు పెడితే అటవీ భూములుగా బీజేపీ తప్పుదారి పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు చామల. అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అని చెప్పి దానికి సంబంధించి ఈ రోజు పొద్దున్నే ఒక ట్వీట్ నేను పెట్టిన. పర్టికులర్ వ్యక్తి నిన్న ఒక జింక చచ్చిపోయిన దాన్ని చూపించి, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ని మనం అక్వైర్ చేసినప్పుడు ఇలాంటి వన్యప్రాణులు చనిపోతాయి అని చెప్పి, ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కావాలని చెప్పి కొన్ని పిక్చర్స్ ని మార్ఫింగ్ చేసి ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీంట్లో జింకలు, సింహాలు, పులులు ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడున్న విద్యార్థులను సెంటిమెంటల్ గా రెచ్చగొట్టి 42% బీసీ రిజర్వేషన్లను కేంద్రం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. జోడో యాత్ర సందర్భంగా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఉండాలని తమ అధినేత రాహుల్ గాంధీ ఆలోచన చేశారన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కులాల లెక్కలు తేల్చామన్నారు. తర్వాత 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే కాస్ట్ సెన్సస్ చేస్తానన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో అనౌన్స్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కాస్ట్ సెన్సస్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ సంఘాల నాయకులందరూ కలిసి రేపు జంతర్ మంతర్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఒక ధర్నా చేయడం జరుగుతుంది. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా జరిగేందుకు రిటైర్డ్ వ్యవసాయ ఉద్యోగులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కమిషన్ పనిచేస్తుందన్నారు కోదండరెడ్డి. తెలంగాణ వ్యవసాయ మహోత్సవం 2025 కార్యక్రమానికి సంబంధించిన బ్రౌచర్ ను విడుదల చేశారు కోదండరెడ్డి. వరి పంట మీదనే అందరి దృష్టి, కానీ ఆ రోజులలో పంట పండించిన మన పూర్వీకులు సాంప్రదాయ పంటలన్నీ కూడా పండించారు. ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, చివరికి చెరుకు, పొగాకు దగ్గర నుంచి కుసుమలు, నువ్వులు, ఒకటేమిటి పసుపు, ఇట్లాంటి పంటలన్నీ కూడా పండించిన ఈ తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయ పంటలు మెల్లమెల్లగా తెరమరుగైపోతాయి. హెచ్సియు భూములపై బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. లీగల్ గానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం యూనివర్సిటీ భూ బదలాయింపు చేసుకున్నాయన్నారు.